జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత కార్యకర్తలతోటి నాయకులతోటి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి కార్యకర్తలకి నాయకులకి భరోసా నింపేలాగా కొన్ని మాటలు మాట్లాడాడు. సో అది జనరల్గా ఏ పార్టీలో అయినా ఉండేది. కాకపోతే జగన్మోహన్ రెడ్డిలో ఈ నియంత ఆలోచనలు, ఫ్యూడలిస్టిక్ భావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే గతంలో కూడా తను అధికారంలో ఉన్నప్పుడు నేనే రాజుని, నేను పాలిస్తున్నాను, మీరందరూ నా కింద ఉండేటువంటి వాళ్ళు, నేను ఒక 30 సంవత్సరాలు పరిపాలిస్తాను అని చెప్పేసి అన్నాడు. వై నాట్ 175 అని చెప్పేసి డాంబికాల పలికి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా, అంటే కేవలం అధికారంలోకి సీఎం సీట్లో కూర్చోవాలి అనేటువంటి ఇదిలో సీఎం సీట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత పరిపాలన మొత్తాన్ని ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలానే విజయసాయి రెడ్డి, ఓకే, ఇటువంటి కొంతమంది చేతిలో, కొంతమంది గుప్పెట్లో ఈ రాష్ట్రాన్ని పెట్టేసి తను ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా ప్యాలెస్లో కూర్చొని ఇంటి దగ్గరే సెట్లు వేయించుకొని ఇవన్నీ కాలక్షేపం చేశాడు. ఇక అందిన దగ్గర అప్పులు చేసేసి అప్పుల్నే సంక్షేమ పథకాలుగా పనిచేసి ఇదే అభివృద్ధి, మీకు నేను డబ్బులు ఇస్తున్నాను అంటే ప్రజలకు డబ్బులు అలవాటు చేసేసి ప్రజల దగ్గర నోటి దగ్గర ఉన్నటువంటి కూడిని వెనక్కి లాగేసుకుని ఆ ప్లేస్లో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి డబ్బులు వేయడం ద్వారా పరిపాలన చేసి రాష్ట్రంలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏమీ డెవలప్ చేయకుండా దారుణంగా దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి. పరిపాలన విధంగా దారుణంగా దెబ్బతిన్నాడు. సంక్షేమ పథకాలు ఇచ్చుండొచ్చు, అంటే అంతోటి అప్పులు చేయడానికేనో లేకపోతే బటన్ నొక్కి డబ్బులు వేయడానికి జగన్మోహన్ రెడ్డి అవ్వక్కర్లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎవడైనా కానీ ఆ జస్ట్ ఊరిని ఆ బటన్ నొక్కడం తెలిసినవాడు ఎవడైనా కానీ ఆ సీట్లో కూర్చుంటే బటన్ నొక్కుతాడు. అది పెద్ద సమస్య కాదు. అయితే ఈ రోజున అధికారం కోల్పోయాక మనం ఎందుకు అధికారాన్ని కోల్పోయాం, ఏ పనుల ద్వారా మనం అధికారానికి దూరం అయిపోయాం అనేది ఆ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది లేకుండా ఇంకా నియంతలాగా, ఓకే, ఒక హిట్లర్ లాగా ఆ ఆలోచన ధోరణితో మాట్లాడుతూ, సరే వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రతుకుతుంది అనేది ఓకే, అంతవరకు ఓకే, యాక్సెప్టబుల్. ఎస్, కష్టపడితే ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో లేరు, కనీసం ప్రతిపక్షంలో కూడా లేరు, కేవలం 11 సీట్లే ఉన్నాయి. రేపొద్దున్న కష్టపడితే ఆ 11 పెరగొచ్చు డెఫినెట్గా. అది కాకుండా 30 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏలుతుంది అన్నారు. అంటే ఏలడం అంటే ఇది రాజరికమా, లేకపోతే ఇదేమన్నా మీ నాన్నదేను, లేకపోతే మీ తాతది, లేకపోతే ఇదేమన్నా సంస్థానమా? 30 ఏళ్ల పాటు ఏలతాం, 40 ఏళ్ల పాటు ఏలతాం అంటే ప్రజలు నీ కింద బానిసల్లాగా ఉండాలా? అంటే నీలో ఈ నియంతృత్వ పోకడం, ఈ ఫ్యూడలిస్టిక్ భావాలు పోవా? నేను నియంతలాగానే ఉంటాను అని చెప్పేసి ఎంతకాలం నువ్వు నీ పార్టీని అంటే నిన్ను ఒక నియంతలాగా ప్రజలు గుర్తుంచుకోవాలి అనుకుంటున్నావా? ప్రజలు నీ కింద 30 ఏళ్ల పాటు నీ పరిపాలనలో మగ్గాలి అని చెప్పేసి అనుకుంటున్నావా? నీ పార్టీలో పనిచేసినటువంటి నాయకులే బయటకు వచ్చి కనీసం మా పార్టీలో మేము స్వేచ్ఛగా మాట్లాడడానికి మాకు హక్కు లేదు, కనీసం మేము ఎక్కడికి వెళ్ళడానికి కూడా మాకు ఎలవ్ చేసేవాళ్ళు కాదు, మా ఫంక్షన్స్కి రావాలంటే అంటే మీ పార్టీలో పనిచేసినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్, ఐ థింక్ అతని పేరు రవీంద్రారెడ్డి అనుకుంటా, ఓకే. సో తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో ఉండగా మమ్మల్ని ఏ ఫంక్షన్స్కి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఎవరన్నా పెళ్ళిళ్ళైనా లేకపోతే చావులైనా మమ్మల్ని కొంతమందిని రెస్ట్రిక్ట్ చేసేసేవాళ్ళు అండి, ఆ యాక్సెసిబిలిటీ అందరికీ ఉండేది కాదు అని చెప్పేసి అన్నారు. అదేమీ మొదటిసారి కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి స్వయంగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, దళిత నాయకుడు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కాసేపట్లో బయలుదేరతనంగా ఆయన ఫోన్ చేసి, సార్ దయచేసి ఏమనుకోవద్దు, ఇలా పవన్ కళ్యాణ్ కనుక వస్తే ఈ ఫంక్షన్కి మేము రాము అని చెప్పేసి మా పార్టీ ఆఫీస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి, దయచేసి ఏమనుకోవద్దు అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతోటి దాన్నే ఉందనండి అని చెప్పేసి ఆయన కూడా డ్రాప్ అయ్యారు. అంటే ఎంత నియంతృత్వమా, ఎంత కట్టుబాట్ల, అంటే దాన్ని కట్టుబాట్లను కూడా అనరు. అంటే నీ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళని స్లేవ్స్ లాగా, అంటే ఒక స్లేవరీ, నువ్వు రాజువి, వీళ్ళందరూ నీకు సామంతుల్లాగా నీకు అయ్యా జీ హుజూర్ అని చెప్పేసి నీకు దండం పెడుతూ వంగి 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 ఉండాలా? అందరూ ఆత్మాభిమానం లేని నాయకులు ఉండరు కదా. ఆత్మాభిమానం ఉన్న నాయకులు కొంతమంది ఎప్పుడో బయటకు వచ్చారు, ఇప్పుడు అవసరాల కోసం కొంతమంది బయటకు వస్తున్నారు, అది వేరే విషయం. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఎలా ఉంటుందనేది ప్రజలు మరొకసారి గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగే పరిపాలన చేస్తాడు.
ఇప్పుడు మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అంటున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే నువ్వేం చేస్తావు? నీ ఇంటి చుట్టూ కంచేసుకుంటావు, నీ ఇంటి పక్కన గుడిసెట్లు వేయించుకుంటావు అండి. నీకు నచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ని నానా విధాలుగా దోచేస్తావు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసి ఆ అప్పుల్నే పంచుతావు. నీ హయాంలో మేము ఇన్ని వందల కిలోమీటర్ల రోడ్లు వేసామని చెప్పి ఏ రోజున రియల్ టైం గవర్నెన్స్ని బేస్ చేసుకుని ఇదిగోండి ఈ జిల్లాలో ఇన్ని వందల కిలోమీటర్ల రోడ్లు వేసాం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, పంచాయతీరాజ్ శాఖ ద్వారా మేము ఇన్ని వందల కిలోమీటర్ల రోడ్లు వేసాము, ఇన్ని వందల కోట్లు ఖర్చు అయ్యింది, ఇన్ని కోట్లు త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఏ రోజన్నా నీ మంత్రి కానీ, ఆ శాఖకు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కానీ, లేకపోతే ఐఎన్పిఆర్కి సంబంధించినటువంటి మంత్రి కానీ ఏ రోజన్నా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారా? ఎంతసేపు వ్యక్తిగత హననం, వేరే పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా విమర్శించడం, బూతులు తిట్టడం, అసెంబ్లీలో భజనలు చేయించుకోవడం తప్పించి అసలు ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా నువ్వు ఈ రోజు వరకు అసెంబ్లీలో మాట్లాడింది కానీ, అసెంబ్లీలో ప్రజల తరపున గొంతు వినిపించింది కానీ లేదు. పిరికి వాళ్ళలాగా అసెంబ్లీ సెషన్స్కి రాకుండా పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి హక్కు ఉందా? నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. అది ఒక గుణపాఠం జగన్మోహన్ రెడ్డి, నువ్వు అక్కడి నుంచి నేర్చుకోవాలి. అది మానేసి నీ అంతలాగా మాట్లాడుతూ నేను 30 ఏళ్ళు పరిపాలిస్తా, నేను 30 ఏళ్ళు ఏలతా అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో.